పరం మహాశాంతి. ఈరోజు మనము సాక్షి స్థితిని అనుభూతి పొందుటకు యోగము చేద్దాము. మీరందరూ కూడా ఈ సంకల్పాలు మనసు లోపల అనుకుంటూ కళ్ళు మూసుకొని పూర్తి ప్రపంచమును మర్చిపోయి శరీరమును కూడా పూర్తిగా మర్చిపోయి ఆత్మస్వరూపంలో కూర్చోండి. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. బుద్ధిని ఆత్మలోకి తీసుకువెళ్ళి స్థిరంగా ఉంచండి. మనసు లోపల ఇలా సంకల్పం చేస్తూ దీన్నే విజువలైజేషన్ చేసుకుంటూ ఆ భావంలోకి, ఆ యొక్క స్వరూపంలోకి, స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండుటకు ప్రయత్నం చేయండి. నేను బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మను. జాగృతమైన దివ్య ఆత్మను. పరం లైట్, పరం ప్రకాశం యొక్క పవరు కల ఆత్మను. నా యొక్క అస్తిత్వము పరం ప్రకాశముగా భూమధ్య స్థానంలో బేహద్దు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ యొక్క పరం ప్రకాశము నా యొక్క స్థూల శరీరం లోపలికి, సూక్ష్మ శరీరం లోపలికి, కారణ శరీరం లోపలికి, మహాకారణ శరీరం లోపలికి, పరం మహాకారణ శరీరం లోపలికి చేరుకుంటూ ఉన్నది. పరం ప్రకాశమే, పరం లైటే నా ఆరాలాగా మారిపోయినది. ఇప్పుడు నా మనసు సంపూర్ణ శుద్ధిగా అయిపోయినది. సమస్త అశుద్ధాలు రోజంతట్లో నేను చేసిన నెగిటివ్ ఆలోచనలు, సంకల్పాలు అన్నీ కూడా సమాప్తం అయిపోయినవి. మనసు రోగ శోకాల నుండి ముక్తి అయిపోయినది. సమస్త దుఃఖాలు ఖతమైపోయినవి. నెగిటివ్ అంతా నష్టమైపోయి పూర్తి రిలాక్స్ చెందాను. సంపూర్ణ పరం శాంతి
బేహద్ పరం మహాశాంతిని పొందాను. నేను ఇప్పుడు నా లక్ష్యం వైపుకు వెళుతూ ఉన్నాను. బేహద్ కళ పరంధామంనకు చేరుకొనుటయే నా యొక్క అంతిమ లక్ష్యం. నేనిప్పుడు సంకల్పాల శరీరంతో, పరిశుద్ధమైన స్వరూపంతో బేహద్ కళా పరంధామంనకు చేరుకున్నాను. అక్కడ బేహద్ దాదాజీ, బేహద్ ఆకారి బాపూజీ నుండి అనంత శక్తులను తీసుకుంటూ ఉన్నాను. బేహదాత్మలైన మనమందరం ఇక్కడ సంకల్పాల శరీరంతో అనంత లైట్ స్వరూపంలో, ప్యూర్ వైట్ లైట్లో బేహద్ పరం ప్రకాశమును పొందుతూ ఉన్నాము. దీనితో పృథ్వీలోకంలోకి సీదా మన శరీరంలోకి ప్రసారం చేస్తూ ఉన్నాను. దీనితో సంపూర్ణ నా యొక్క మనసు, బుద్ధి, సంస్కారాలు శుద్ధిగా అవుతూ ఉన్నవి, పరిశుద్ధమవుతూ ఉన్నవి. నా శరీరం ఇప్పుడు పరం లైట్లోకి, పరం ప్రకాశంలోకి మారిపోతూ ఉంది. నేనున్న ఇల్లు లైట్ హౌస్గా అయిపోతూ ఉన్నది. నా ఇంటిలో పరం ప్రకాశము యొక్క వైబ్రేషన్సు నిండిపోతూ ఉన్నవి. నా ఆత్మ లోపలికి పూర్తిగా పరం ప్రకాశము, పరం లైట్ నిండిపోయినది. అందుకని నేను సాక్షి స్థితిలో సంకల్పాల శరీరంతో ఈ సృష్టిని, బ్రహ్మాండాలను, మహాబ్రహ్మాండాలను, అనంత విశ్వాలను సాక్షిగా అయి చూస్తూ ఉన్నాను. నేను జీవన్ముక్తి ఆత్మగా అయిపోయాను అని అనుభూతి అవుతూ ఉంది. పరం లైట్, పరం ప్రకాశము నా
యొక్క అస్తిత్వంగా మారిపోయింది. నేనిప్పుడు పృథ్వీకి అతీతమై పృథ్వీ పైన ఉన్న, భూమికి పైన ఉన్న స్పేస్ను సంకల్పమనే శరీరంతో చూస్తూ ఉన్నాను. అనంతకోటి బ్రహ్మాండాలను చూస్తూ ఉన్నాను. ఈ బ్రహ్మాండము యొక్క ఆవలి భాగంలో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. నేను ఇలా అవ్యక్త ఫరిస్తాగా మల్టీవర్స్లోని పరంధామం వరకు చేరుకున్నాను. అనంత యూనివర్సులను దీనిలో తిరుగుతున్నట్లుగా గమనిస్తూ ఉన్నాను. ఇక మల్టీ యూనివర్సును దాటుకొని బేహద్ కళల ప్రపంచమునకు చేరుకొనుటే నా లక్ష్యముగా సంకల్పం చేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాను. నాకిప్పుడు మల్టీ యూనివర్స్లోని మృత్యులోకం వరకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అనంత ఆత్మలు వారి యొక్క కర్మల చక్రంలో ఇరుక్కుపోయారు. బ్రహ్మాండంలోనూ మహాబ్రహ్మాండంలోనూ కూడా ఇదే విధంగా కనిపిస్తూ ఉన్నారు. అజ్ఞానతలో ఇరుక్కుపోయినట్లు వారి నీత కర్మలలో ఇరుక్కుపోయారు. తమ సుఖదుఖాలలో ఇరుక్కుపోయారు. నేను వీరందరినీ బేహద్ కళా పరంధామం నుండి సాక్షి స్థితిలో చూస్తూ ఉన్నాను. నాకిప్పుడు ఇక్కడ ఉన్న ప్రపంచాలన్నీ అవాస్తవాలుగా కనపడుతూ ఉన్నాయి. ఇవి అంతా కూడా ప్రాక్టికల్గా జరగటం లేదు. ఒక కలలో జరుగుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. స్వప్నంలో అన్నీ ఎలా అవాస్తవాలో బేహద్ కళల పరంధామంలో ఉన్న మనకు మల్టీ యూనివర్స్లో ఉన్న అనంత విశ్వాలన్నీ కూడా అవాస్తవిక సంఘటనలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా
వారి వారి కక్షలలో తిరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా వారి వారి ప్రపంచాలలో ఇరుక్కుపోతూ ఉన్నారు. అనంత క్రియేషన్ను మనము ఇక్కడ నుండి సాక్షి స్థితిలో చూస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు సంపూర్ణ ఆత్మ చైతన్యంలో స్థిరంగా సంకల్పాలనే శరీరంలో కూర్చున్నాను. నాకిప్పుడు అనంత శక్తులు బేహద్దు పరంపిత ఇస్తూ ఉన్నారు. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను కనుక ఈ శక్తులను బ్రహ్మాండాలలోకి, మహాబ్రహ్మాండాలలోకి, మహాబ్రహ్మాండాలలోకి, మల్టీ యూనివర్స్ మొత్తంలోకి ప్రసారం చేస్తూ ఉన్నాను. మల్టీ యూనివర్స్ మొత్తాన్ని అమరలోకంగా చేయాలనే సంకల్పం చేస్తూ ఉన్నాను. సమస్త బ్రహ్మాండాల కళ్యాణము కోరుకుంటూ ఉన్నాము. కనుకనే బేహద్ పరం మహాశాంతి సంకల్పాన్ని ప్రసారం చేస్తూ బేహద్ పరం లైట్, బేహద్ శక్తులను కూడా ప్రసారం చేస్తూ ఉన్నాను. మల్టీ యూనివర్స్ మొత్తం పరివర్తన అవ్వటం అంటే బేహద్ మహాకాల ప్రళయం అని తలచాను. ఇదే బేహద్ విశ్వ మహాపరివర్తన. ఈ పరివర్తనలో బేహద్ కాలచక్రం ఉంది కనుక అన్ని కాలచక్రాలు మారిపోయాయి. సమస్త ఆత్మల కళ్యాణము జరగాలి. హద్దులో ఉన్న ఆత్మలు, బేహద్దులో ఉన్న ఆత్మలైనా సరే వారి ఆత్మ ఉద్ధరణ, ఆత్మ కళ్యాణం జరుగుగాక అనే దృఢ సంకల్పం చేస్తూ సాక్షి స్థితిలో ఉంటూ అన్నిటినీ చూస్తూ ఉన్నాను. బేహద్ కళా పరంధామం నుండి, బేహద్ దాదాజీ నుండి, బేహద్ ఆకారి బాపు చోటూరాం బాపూజీ నుండి, బేహద్ పరంపిత నుండి పవర్ని తీసుకొని అనంత విశ్వాల్లోకి పంపిస్తూ ఉన్నాను. అనంత విశ్వాల కళ్యాణం అనే సంకల్పంతో బ్రహ్మలో అనగా పరం లైట్లో లీనమైపోతూ ఉన్నాను. బేహద్ విశ్వ కళ్యాణం జరగాలనే సంకల్పంతో ఈ అభ్యాసం నేను చేస్తూ ఉన్నాను.
మల్టీ యూనివర్స్లో ఉన్న బ్లాక్ డాట్ పరం ప్రకాశంగా, పరం లైట్గా, అమరలోకంగా కావాలి అని, ఈ మృత్యులోకం బేహద్ అమరలోకంగా మారాలి అని సంకల్పం చేస్తూ ఉన్నా. ఇది జరగనిదే ఆత్మ కళ్యాణం జరగదు. అందుకనే ఈ విశ్వ కళ్యాణం అనే కార్యమును ఎట్టి పరిస్థితిలోనూ ఆగిపోకూడదు అనే శుభ సంకల్పంతో వైబ్రేషన్స్ను పంపుతూ ఉన్నాను. సంకల్ప శక్తితో విశ్వ పరివర్తన కార్యం సంపూర్ణమవ్వాలి. అందుకనే పరం లైట్లో లీనం కావాలనే సంకల్పంతో పురుషార్థం చేస్తూ ఉన్నాను. ఒకేసారి అనంత జీవుల కళ్యాణము, ఒకేసారి అనంత బ్రహ్మాండాల పరివర్తన, ఒకేసారి జగత్తు మారాలనే సంకల్పం చేస్తూ ఉన్నాను. ఈ జగత్తులో దీన్ని మించిన కార్యం మరొకటి లేదు అని తలచి ఇదే సంకల్పమును మాటికి వదులుతూ ఉన్నాను. ఈ ఒక్కొక్క సంకల్పమునకు చాలా మహత్వము ఉన్నది. నా యొక్క ప్రతి శ్వాస విశ్వ కళ్యాణం కోసమే అనుకొని విశ్వ పరివర్తన కార్యం చేస్తూ ఉన్నాను. కనుక నేను జీవన్ముక్తి స్థితిని, పరమానందమైన స్థితిని అనుభూతి పొందుతూ ఉన్నాను. నేనిప్పుడు పరమానంద స్థితిలో ఉన్నాను. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है।